49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇప్పుడు మోడీ గారు చేస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల లైఫ్ స్టైల్‌ని మార్చుకునే పరిస్థితిలో అంటే నిజంగా క్రైసిస్ ఆ స్థాయిలో లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సినంత క్రైసిస్ నిజంగా ఉందా? మీరు ఇది అడగాల్సింది శ్రీలంకలో హ్మ్. ఉన్న ప్రజల దగ్గర, బంగ్లాదేశ్లో ఉన్న ప్రజల దగ్గర, నేపాల్లో ఉన్న ప్రజల దగ్గర, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు హ్మ్. కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ఎంటైర్ లైఫ్ స్టైల్ పోయింది. ఎందుకు మీరు ఆస్ట్రేలియా చూసుకోండి, న్యూజిలాండ్ చూడండి, హ్మ్. యూరోప్లో రోజుకి 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు, ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు. ఆలోచించండి. అవును. మీరు అనుకుంటారు యూరోప్కి ఏం ప్రాబ్లం, వాళ్ళకి నార్త్ సీ ఆయిల్ ఉంది కదా యూకేకి, లేదు, అక్కడ కూడా లేదు. సో ప్రతి ఒక్క దేశం కూడా ఇంపాక్ట్ కాలేదు. మన యుఎన్లో ఎంత ఉందో తెలుసు, 190 దేశాలు ఎంత ఉంది, అందరి మీద ఇంపాక్ట్ జరిగింది. ఈవెన్ అమెరికా మీద ఆలోచన. అమెరికా ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు సౌదీ అరేబియా కాదు, వెనిజువేలా కాదు, ఇరాన్ కాదు, ఇట్ ఇస్ యుఎస్. కానీ అక్కడ కూడా $1 ముందు $2కి ఒక గ్యాలన్ ఉంటే పెట్రోల్, ఇప్పుడు అది 3 అయింది. $3 ఒక గ్యాలన్ ఉండే డీజిల్ ఇప్పుడు 5 అయింది. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్కి అది చాలా పెద్ద పొలిటికల్ ప్రాబ్లంగా మారిపోతుంది. మనందరూ తెలిసింది, మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఆయన టెన్షన్లో ఉన్నాడు. హ్మ్. యుద్ధం ఎట్లయినా ఫినిష్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే ఆయిల్ ఫ్లో మొదలవుతుంది. ఇరాన్ని తర్వాత చూసుకుందాం, ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్, దానికోసం ఆయన ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి అది లాంచ్ చేశారు. తర్వాత అది కూడా హోల్డ్లో పెట్టారు. పాకిస్తాన్ చెప్పారంట. పాకిస్తాన్ ఎందుకు చెప్తున్నారు ఇదంతా అబద్ధం? మేము మాట్లాడుతున్నాం ఇరాన్తో, మీరేం చేయకండి, ఇప్పుడు ఎస్కార్ట్ చేయండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రెసిడెంట్ ట్రంప్ భయపడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ అసీం మునీర్ తీసుకెళ్ళి ఒకరోజు ముంచేస్తాడు మొత్తం. సురేష్ గారు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్రైసిస్ అంతా కూడా క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి లింక్ అయిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఈ వెస్ట్ ఏషియాలో పరిణామాలు స్టార్ట్ అయిన తర్వాత మనం వెనిజులా తోటి ఆల్రెడీ ఉంది. రష్యా తోటి ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా చాలా కొద్దిగా క్లోజ్‌గానే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు క్రూడ్ ఆయిల్ సంక్షోభం క్రైసిస్ వచ్చే అవకాశం ఎందుకుంది? ఒకటి ప్రైస్ ప్రాబ్లం. హ్మ్. క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ ఉంది, ఇంకా ఆ సమస్య రాదు ఇంక మనకి. అవైలబిలిటీ ప్రాబ్లం ఉండదు. ఓకే. కానీ ధరల సమస్య. ధరల సమస్య. హుహు. మన ప్రజలు 120 పర్ లీటర్ కట్టడానికి రెడీ ఉన్నారా? పెట్రోల్ కొనుక్కుంటారా? అప్పుడు ప్రతిదానికి లింక్ అయ్యి ఉంటుంది. ప్రతిదీ రేట్ పెరిగిపోతుంది. డీజిల్ ఫర్ ఎగ్జాంపుల్, అదే ప్రధానమంత్రి గారు చెప్పారు నిన్న, ఓకే. ఓకే. మీరు ట్రక్స్లో పంపించకుండా మీరు అది ట్రైన్లో పంపించండి. హ్మ్. ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ కదా కరెక్ట్. మొత్తం, కరెక్ట్. దాంట్లో పంపించండి. ఓకే, మన దగ్గర రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఉంది. లారీలు కూడా తీసుకెళ్ళచ్చు మీరు ట్రైన్లో హ్మ్. మొత్తం. అవును. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి 750 అక్కడి నుంచి 1000 మళ్ళీ కిలోమీటర్, స్టార్ట్ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అవును. సో డీజిల్ ఈ సంక్షోభం అయ్యేదాకా మీరు డీజిల్ కూడా తగ్గించండి ఆ ఉపయోగం. పెట్రోల్ మోస్ట్లీ సిటీలో అర్బన్ యూస్లో మీరు మెట్రో యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి అని చెప్పి. అవును. కానీ సజెషన్స్ హ్మ్. ఎంతమంది పట్టించుకుంటారో లేదో మనకి తెలియదు, కానీ ఇది మోస్ట్లీ జరగదు. ఇక్కడ సిటీలో ఉన్న ప్రజలు పట్టించుకోరు హ్మ్. చాలామంది. కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు అంటారు మెట్రోలో చాలా రష్ ఉంది, ఎవడు పోతాడు, నా కారు ఉంటే నేను ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. హ్మ్. ఓకే, నాలాంటి మనిషి తీసుకోండి. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, ఒక స్టూడియో నుంచి ఒక స్టూడియోకి వెళ్ళాలంటే నాకు 2, 3, 4 కిలోమీటర్లు ఉంటుంది. దాని పక్కన మెట్రో స్టేషన్ ఉండదు. అవును. మళ్ళీ నేను అక్కడి నుంచి ఇదే బండి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇదన్నీ ఇష్యూస్ ఉంటుంది అన్నమాట. సో ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. హ్మ్. అట్ ద సేమ్ టైం నా కన్జంప్షన్ చాలా తక్కువ పెట్రోల్. ఒక రోజుకి నేను ఒక 30-40 కిలోమీటర్ కూడా తిరగాను నేను ఎక్కువ. సో దిట్స్ ఓకే, బట్ హెవీ యూజర్స్కి ప్రాబ్లం వస్తుంది. కానీ ఎలక్ట్రికల్ ఇస్ ద సొల్యూషన్. గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ థింగ్, ఐ థింక్, రెవల్యూషన్. ఓకే. ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ తగ్గించండి అనేది మోడీ గారు చెబుతున్నారు. అంటే దీని వెనకాల ఉద్దేశ్యం ఏంటి? అంటే డాలర్స్ అగైన్ ఇష్యూనా? డాలర్. ఎందుకంటే హ్మ్. మన ప్రతి ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నాడు, ఒకటి టికెట్లు అయితే మన ఇండియన్ రూపీస్లో కొనుక్కుంటాం, కానీ అక్కడ ఉండే హోటల్ కానీ హ్మ్. అక్కడ ఉండాల్సిన మన ఏం చెప్తారు ఫుడ్ తినడానికి అక్కడ ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్, అది కాకుండా సైట్ సీయింగ్, టికెట్స్ అన్నీ మనం డాలర్లోనే కొంటాం. హ్మ్. ఈక్వివలెంట్ ఆఫ్ డాలర్ అట్లీస్ట్. మన హ్మ్. చాలా ప్లేసెస్లో ఇంక్లూడింగ్ దుబాయ్ ఇప్పుడు యూపీఐ పేమెంట్ చేయొచ్చు మీరు, కానీ దాన్ని హ్మ్. మళ్ళీ కన్వర్ట్ చేస్తూ డాలర్లో కన్వర్ట్ చేస్తారు. హ్మ్. సో అవాయిడ్ చేయండి. మీరు ముద్దుగా దీనికన్నా ముందు కూడా చెప్పారు, మన దేశం చూడండి, భారత్ దేకో, హ్మ్. మన దేశంలో ఎంతో ఉంది చూడడానికి. మీరు సింగపూర్ వెళ్ళక్కర్లేదు, మీరు స్విట్జర్లాండ్ వెళ్ళక్కర్లేదు, మీరు యూరోప్ వెళ్ళక్కర్లేదు, యూఎస్ వెళ్ళక్కర్లేదు. హ్మ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడడానికి మీకు ఒక జీవితం కూడా సరిపోదు. హ్మ్. ఓకే, అంత ఉంది ఇక్కడ అన్ని ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఎస్ అటువంటిదేనంటారా? డెఫినెట్గా ఎస్. హ్మ్. ఇదే మనం స్వాతంత్రం కన్నా ముందు కూడా చూసాం కదా, అవును. గుర్తుందా పవన్ గారు? ఆ టైంలో
పిలుపు ఉండే, మనం లేకుండే ఆ టైంలో, కానీ పిలుపు ఉండే. విదేశీ వస్తు బహిష్కరణ ఇవన్నీ కూడా ఉండేది కదా. బహిష్కరణ అని చెప్పట్లేదు ఇక్కడ, ఉమ్. కానీ మీరు విదేశీ కొంటున్నప్పుడు అగైన్ డాలర్, స్వదేశీ కొనుక్కుందాం, విదేశీ వద్దు అనట్లేదు అగైన్ కానీ డాలర్ స్వదేశీ మీరు. సో పెంచుకుందాం. యూఆర్ అగైన్ థింగ్. ముందు మీకు గుర్తుంటుంది మొబైల్ ఫోన్స్, మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ చాలా మటుకు చైనాలో తయారవుతుండే, లేకుంటే వియట్నాంలో తయారవుతుండే, అవును. కంబోడియాలో థాయిలాండ్లో తయారవుతుంది. మన ఫోన్ విప్పంగా ఇప్పుడు మీరు అమెజాన్కి వెళ్ళి చెక్ చేస్తే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వేర్ ఇస్ ఇట్ మేడ్ ఇన్ ఇండియా. అవును. సరే ఇప్పుడు కూడా ఒక 10-15% మన ఫోన్స్లో వచ్చేది చైనా నుంచి కాంపోనెంట్స్ వస్తుంది, అది అవును. కూడా లోకలైజ్ అవుతుంది చాలా ఇక్కడ మటుకు. అసెంబ్లింగ్ జరుగుతుంది. అసెంబ్లీగా, కానీ అది కూడా లోకలైజేషన్ జరుగుతుంది. కానీ అట్లీస్ట్ 80% అయినా వస్తుంది కదా, భారతదేశంలో ఉన్న ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఉమ్. అంటే అక్కడి నుంచి ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు. మీరు శ్రీపెరంబదూర్ లాంటి ప్లేస్లో చూడండి ఎంతమందికి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ ఉన్నారు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి, మనం ఇక్కడ తయారు చేయకూడదు అని చెప్తారు. ఇది కూడా ఉంది. సో మీ దగ్గర ఈవెన్ మర్సిడీస్ చూడండి, BMW ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది, అవును. మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం యూరోప్తో, మనం అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. కానీ మోదీ గారు అంటున్నారు వద్దు, వెయిట్, బై లోకల్, ఉమ్. అది మెయిన్. సో ఇది మెయిన్గా బయింగ్ లోకల్ అనేది చాలా మటుకు మన లోకల్ ఇండస్ట్రీ. అదే మోదీ గారు చెప్పాను, నేను దియాల గురించి మాట్లాడాను, లైట్స్ గురించి మాట్లాడాను, దివాళీ లైట్స్. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తాం మనం. ప్రోడక్ట్స్ మనం లెట్ అస్ అవాయిడ్ ఫారిన్ ప్రోడక్ట్స్. ఉమ్. భారతదేశంలో లేని ప్రోడక్ట్స్ ఏం లేవు. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ముందు చిన్నప్పుడు కేరళకి వెళ్తున్నప్పుడు దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే అందరు కలుస్తారు ఆయన వెళ్ళి, ఉమ్. ఆయన ఏం తీసుకొచ్చాడో మనకని చూడండి, ఆడేదో పర్ఫ్యూమ్ టీ షర్ట్ ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు మనకి. అవును. ఇప్పుడు ఎవరు వస్తే కూడా పట్టించుకోడు కూడా. ఉమ్. నా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడి నుంచి వస్తున్నాడు అడుగుతారు ఇప్పుడు కూడా, సురేష్ ఏమైనా కావాలి నాకు అంటే, నేను చెప్పాను నువ్వు చెప్పు ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి ఇస్తాను నేనని చెప్తాను నేను. ఉమ్. అసలు ఏం ఐ మీన్ నథింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ ఇండియా ఎనీమోర్. అన్నీ ఇక్కడ దొరుకుతుంది మీకు. ఒక అవును. టైంలో కరెక్ట్ ఇండియా వాజ్ అ బిగ్, మన దగ్గర ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ మిగతా అన్నీ మన దగ్గర ఒక పెద్ద ఫ్యాషన్ ఉండే బయట నుంచి తెచ్చుకోవడానికి, పర్ఫ్యూమ్లు కానీ. ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇండియా. అంటే మోడీ గారు ఇటువంటి స్టేట్మెంట్ చాలా తక్కువగా ఇస్తుంటారు. ఏదో పెద్ద సంక్షోభం వస్తున్న సమయంలోనే ఆయన ఇస్తూ ఉంటారు. అంటే ఏదో పెద్ద సంక్షోభం ఏదైనా రాబోతోందా, దానికి ప్రజల్ని ఈయన సిద్ధం చేస్తున్నారా అనేది. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లం అని చెప్పే బదులు దానికన్నా ముందుగా వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. ఉమ్. ఓకే, తర్వాత రాకపోతే కూడా ప్రాబ్లం లేదు, అవును. ఓకే ఇట్ గాట్ సార్టెడ్ అవుట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీతో నాతో అందరితో అపీల్ చేస్తున్నాడు మన స్వదేశీ కొనుక్కుందాం అంటే, వీ ఆల్రెడీ బయింగ్ స్వదేశీ చాలా మటుకు. ఉమ్. కానీ ఇంకా కొంచెం ఓకే ఎందుకు స్వదేశీ తీసుకుందాం అని చెప్పేసి ఫారెన్ ఆప్షన్ ఉంటే కూడా ఓకే, అది మన డ్రెస్ ఉండొచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది కాకుండా ఫారెన్ టూర్స్ హాలిడేస్ ఇండియాలో ఇండియాలో వెడ్డింగ్స్ చేయండి. ఇక్కడ లోకల్ ఈకో సిస్టమ్కి డబ్బులంతా పోతుంది. మీరు ఒక పెళ్లి మీద 30-40 లక్షలు ఖర్చు చేస్తే కూడా చాలా మటుకు ఈవెంట్ మేనేజర్ కానీ, టెంట్ హౌస్ కానీ, కేటరింగ్ వాళ్ళు అందరికి డబ్బులు వస్తాయి. మీరు బయటికి వెళ్ళి చేస్తే ఎవరికి వస్తాయి డబ్బులు, అక్కడ వాళ్ళకి వస్తాయి డబ్బులు. డెస్టినేషన్ వెడ్డింగ్ దీనికి కూడా ముందు కూడా చెప్పారు మోదీ గారి మాట. ఉమ్. ఐ థింక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా పవన్ గారు ఉమ్. ముందే ఇప్పుడు మన కంపెనీలు కూడా చూస్తుంటారు మీరు, వీ హ్యావ్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్రైసిస్ లైక్ దిస్ అని ఐటీ కంపెనీస్ వార్నింగ్ ఇస్తారు ముందు. అవును. ఈ క్వార్టర్లో మన బిల్లింగ్ ఈ ప్రాబ్లం ఉండబోతుంది, కాస్ట్ ఆర్ అండర్ ప్రెషర్ అని చెప్తారు, ఉమ్. వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఒకసారి కాదు అది, ఒకసారి అవును. ఎవ్రీథింగ్ విల్ బ్లో ఓవర్. అప్పుడు అందరు ప్రెస్లో అడుగుతారు, నెక్స్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇన్వెస్టర్ కాల్లో అడుగుతారు, అరే మీరు చెప్పారు కదా అప్పుడు ద కాస్ట్ ఆర్ అండర్ మార్జిన్స్ ఆర్ అండర్ ప్రెషర్ అన్నారు, ఇప్పుడు ఏమైందంటే ఉమ్. బట్ వీ మేనేజ్డ్ అంటారు. అవును. ఇది కూడా అదే ఉంటుంది బహుశా. ఇంకా సపోజ్ రేపు ఇదంతా ఆగిపోయింది అనుకోండి, వారం తర్వాత అవును. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అయిపోయింది, ఇరాన్ మీద బాంబు వేసేసారు, ఇరాన్ రెజిమ్ పోయింది, ఎస్ ఆయిల్ ఫ్లో అవుతుంది, సడన్గా 90కి పడిపోతుంది, 80కి పడిపోతుంది. ఓకే, కానీ అందరూ ఏమంటున్నారంటే ఈవెన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆ పాత సిస్టమ్కి వెళ్ళదు, పాత $60-50 ఉన్నది అది దానికోసం ఒపెక్ సెటప్ చేశారు వీళ్ళు. ఈ ఒపెక్ అండ్ ఆర్గనైజేషన్ సెటప్ 60లో ఎందుకు చేశారంటే ఆయిల్ ప్రైస్ రిగ్ చేయడానికి, ఆయిల్ ప్రైస్ మ్యానిపులేట్ చేయడానికి. ప్రొడక్షన్ ఎక్కువ చేస్తే ఆయిల్ ప్రైస్ పడిపోతుంది, సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ ఎకనామిక్స్లో. అవును. వీళ్ళేం చేస్తారు, కావాలని చెప్పి సప్లై కోటాస్ పెడతారు. సౌదీ అరేబియా సో మెనీ బ్యారెల్స్ పర్ ఆయిల్ పర్ డే. ఇప్పుడు అదే జరిగింది కదా, యుఏఈ అంటున్నారు మా మీద మీరు 2.5 barrels per day అని పెట్టారు కోటా, మా దగ్గర కెపాసిటీ 5 ఉంది, మేము ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత అకార్డింగ్ టు ఆయిల్ ఇండస్ట్రీ ఆయిల్ డిమాండ్ తగ్గి వస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి చాలా మటుకు. సో అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆయిల్ ఉండదు. మన లాంటి దేశంలో మనం ఆయిల్తోని మన పవర్ ప్లాంట్స్ రన్ చేయం. కొన్ని దేశాల్లో పవర్ ప్లాంట్స్ కూడా ఆయిల్తో నడిపిస్తారు. మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. మన దగ్గర కేరళలో ఒకటే ఉండే ముందు, ఎందుకంటే వాళ్ళు హైడల్ పవర్ ఒకటే యూజ్ చేస్తారు, థర్మల్ యూజ్ చేయరు కేరళలో, వాళ్ళకి పెద్ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అక్కడ. అండ్ సెకండ్ ఇస్ మన న్యూక్లియర్ కూడా యూజ్ చేయని ఇయ్యరు వాళ్ళు అక్కడ. పెద్ద కమ్యూనిస్టు కాంగ్రెస్ అందరూ ఒకటే దాంట్లో.
ఏం చేశారు వాళ్ళు డీజిల్ ప్లాంట్ నడిపించారు కాయంగుళం అని చెప్పే ప్లేస్లో. లాస్ట్లో ఈ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఇట్ బికమ్ అన్వయబుల్ టోటలీ, బంద్ చేసి పడేశారు అది. సో మన దగ్గర ఏంటి అది అడ్వాంటేజ్ ఉంది మనకి, దట్ మన పవర్ ప్లాంట్స్ అంతా మనం బొగ్గు మీద నడిపిస్తాం, ఆర్ వి రన్ ఇట్ ఆన్ న్యూక్లియర్ ఆర్ హైడల్ ఆర్ ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా. ఇది కూడా 4 ఉన్నాయి. సో మనకు ఆ ప్రాబ్లం ఉండదు, కానీ వీ షుడ్ బి రెడీ ఫర్ ఇట్ అంతే. ఈ వెస్ట్ ఏషియన్ నేషన్స్ వాళ్ళకు కూడా క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. మీరు ఆలోచించండి, యుఎస్ దగ్గర వెళ్ళి డాలర్ స్వాప్ అడిగారు, మనం అదే డాలర్ లేవు స్వాప్ చేద్దామని. ఎప్పుడైనా మా కళలు కూడా ఆలోచించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనేది. అది కూడా యుఏఈ లాంటి ప్లేస్లో. ఏదో ఆఫ్రికాలో ఒక నేషన్ వెళ్ళి చేస్తే మనం చెప్పుకోవచ్చు, ఓకే ఆఫ్రికా వాళ్ళు చేశారు, కానీ ఇది ఐ థింక్ ఇట్స్ అ గుడ్ వేకప్ కాల్ పవన్ గారు. ఈ క్రైసిస్ ఎక్కువ రోజులు ఉండవు, ఇంకా వారం 10 రోజులు సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంవత్సరాల పాటు ఉంటుంది. కంట్రీస్ అందరూ ఒక బ్యాకప్ ప్లాన్ చేసుకుంటారు. రేపు ఇది జరిగితే, రేపు మలకా స్ట్రేట్స్ క్లోజ్ చేస్తే మనం చేయొచ్చు. అండమాన్స్ నుంచి మన ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు చైనా ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు దాన్ని? మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ ఆర్టికల్స్ ఎందుకు రాపిస్తున్నాడు? రాహుల్ గాంధీని ఎందుకు పంపించారు గ్రేట్ నికోబార్కి? ఎందుకంటే గ్రేట్ నికోబార్ పక్క నుంచి మలకా స్ట్రేట్స్ పోతుంది. అదొక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ లాంటిది మనకి. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో మీరు ఓన్లీ 40% ఫ్యూయల్ వెళ్తుంది వరల్డ్ది, ఇక్కడ 80% పోతుంది. అవును, చైనా వాళ్ళ పిలక మన చేతిలో మెయిన్ చైనాకి వెళ్ళే రూట్ అది మలకా స్ట్రేట్స్. సింగపూర్ పిఎన్ చెప్పారు మా దగ్గర ఉంది, మేము కూడా క్లోజ్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. వీల్ మేక్ ఇట్ లైక్ దట్. మనం ఇప్పుడు వీళ్ళు హార్మోస్ ఏం చేస్తున్నాం అది కూడా మనం కూడా చేయొచ్చు అట్లాంటి పని. దానికోసం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెడుతున్నాం మనం. అక్కడ ఒకటి ట్రాన్స్షిప్మెంట్, నెక్స్ట్ నేవీ, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉంటే అక్కడ ఒక లిజనింగ్ పోస్ట్ లాగా అయిపోతుంది. చైనాకి నచ్చట్లేదు. సో జియో పాలిటిక్స్ దీంట్లో ఉంది. దానికోసం చైనా ఇప్పుడు ఏమంటున్నారు, ఇరాన్ దగ్గర మీరు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి. ఎందుకు? చైనాకు ఆయిల్ కావాలి ఫస్ట్. దే ఆర్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఒక చుక్క నీరు ఒక 1 బ్యారెల్ కూడా వాళ్ళకి రావట్లేదు ఇప్పుడు. వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న 2 పెద్ద సోర్సెస్ ఉండే, 3 ఉండే ముందు, వెనెజువేలా, రష్యా అండ్ చైనా. దాంట్లో వెనెజువేలా కట్ అయిపోయింది ఇప్పుడు. వెనెజువేలా, ఇరాన్, వెనెజువేలా, రష్యా, ఇరాన్ అవుట్ అయిపోయింది, వెనెజువేలా అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది రష్యా ఒకటే. ఎట్లా చైనా సఫరింగ్ లైక్ హెల్ అనమాట. వాళ్ళు ఇంకొక 3 వారాల పాటు తర్వాత వాళ్ళకి పెద్ద క్రైసిస్ రాబోతుంది వాళ్ళకి. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న 210 రోజులు ఉంది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. దాంట్లో ఆల్రెడీ ఒక 70 వాడేసాను, 70 నుంచి 100 వాడేసిన ఉంటాం. 100 days పోయింది. ఈ క్రైసిస్ ఇలాగే కొనసాగితే చైనా రోడ్డు మీదకి వచ్చేస్తుంది మనలాగానే. మోదీ గారు మనకు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? మనకు చిన్న దేశం అనుకోండి, ఒక సింగపూర్, మనకు పెద్ద క్రైసిస్ లేదు. ఓకే, ఖతార్, నేను అదే చెప్పాను, ఖతార్ గురించి మాట్లాడుతున్నాడు. ఖతార్ ప్రొడక్షన్ ఎంత? ఖతార్ ఇస్ 110 kilometers లెంగ్త్, 50 kilometers వైడ్. ఇది ఖతార్, మన హైదరాబాద్ సైజ్. హైదరాబాద్ కన్నా తక్కువ, 4 లక్షల పాపులేషన్. సో వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఏంటి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఇంటర్న్. కానీ నాన్ ఆయిల్ స్టేట్స్కి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సింగపూర్ లాంటిదో, మలేషియా లాంటిదో, వాళ్ళకి ఇది మేజర్ ఇష్యూగా కాబోతుంది. అది ఎన్ని రోజులు పొడిగి తీసుకెళ్తే, ఆఫ్రికా చూడండి మొత్తం కంప్లీట్గా బ్యాంకరప్ట్ అయిపోయారు ఈ యుద్ధంతో. వాళ్ళకి ఏ రోల్ లేదు దాంట్లో. కానీ వాళ్ళ ఆయిల్ రావట్లేదు, వాళ్ళకి ఆయిల్ కొనుక్కుంటే డాలర్ లేవు వాళ్ళ దగ్గర, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు. ఏం చేసుకుంటారు వాళ్ళు? మనం బంగ్లాదేశ్కి సప్లై చేస్తాం 5,000 million tons మొన్న డీజిల్. వాళ్ళ దగ్గర లేదు, డబ్బులు లేదు కొనుక్కోవడానికి.